గీత, ఈవినింగ్ మన ఇంటికో ఇంట్రెస్టింగ్ గెస్ట్ వస్తున్నాడు శరత్ అన్నాడు ఫోన్లో. ఎవరతను? గీత ఆసక్తిగా అడిగింది. నీలాగే సాహిత్యం అంటే చెవి కోసుకుంటాడు, నీకు చాలా చాలా నచ్చుతాడు. శరత్ నవ్వు గట్టిగా వినిపించింది ఫోన్లో. అబ్బా చాలండి మీరు మీ వెటకారాలు, ముందు సాయంత్రం త్వరగా వచ్చేయండి ముద్దుగా విసుక్కుంది ఆమె. సాయంత్రం అవుతూనే ఇల్లంతా నీటుగా సర్ది వంట పూర్తి చేసింది. లేత నీలం రంగు చీర కట్టుకొని జడలో సన్నజాజులు తురుముకుంటుంటే కారు హారన్ వినిపించింది. నవ్వుతూ ఎదురు వెళ్ళింది శరత్కి. గీత, ఇతను సురేష్, మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు కన్సల్టెంట్గా. సురేష్, షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ, మై వైఫ్ అండ్ మై లైఫ్ గీత. అతని పొగడ్తకు ఎరిపెక్కిన బొగ్గలతో చిన్నగా నవ్వేస్తూ అతిథికి నమస్కరిస్తున్న ఆమె చేతులు అలాగే ఆగిపోయాయి. అతను ఆమె వంక చూస్తూ అలాగే స్థానువైపోయాడు. ఇద్దరూ అలాగే ఒకరి వంక మరొకరు చూస్తూ శిలల్లా నిలబడిపోయారు. సురేష్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి క్షణంలో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు శరత్. ముందుగా సురేష్ తేరుకున్నాడు. తడబాటుగా మీరు మీరు ఎన్నాళ్ళకి అన్నాడు. అతని కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం. గీత అతని వంక మౌనంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనస్సంతా హఠాత్తుగా చికాకుగా అయ్యింది. శరత్ హాల్లోకి వస్తూ, ఏంటి సురేష్ అలా కూర్చుండిపోయావు? నువ్వు గీత ఈ పాటికి 1990లోకి వెళ్ళిపోయి డీప్ డిస్కషన్లో మునిగిపోయి ఉంటారనుకుంటే. అతని భుజం మీద చరుస్తూ పక్కన కూర్చున్నాడు. అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. గీత, గెస్ట్ని ఎలా వదిలేసి లోపలేం చేస్తున్నావు? మళ్ళీ శరత్ అన్నాడు లోపలికి చూస్తూ. భోజనం వడ్డించానండి, డిన్నర్కి రండి. గీత తిరిగి సమాధానం లోపల నుంచే చెప్పింది. భోజనం అవ్వగానే సురేష్ వీడ్కోలు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే, ఏమైంది గీత అలా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఒంట్లో బాగానే ఉందిగా అనునయంగా అడిగాడు శరత్. ఐఎమ్ ఓకే శరత్, నాకు ముందే తెలుసు, నా స్టూడెంట్ నా దగ్గరే చదివాడు. అరే అలాగా, మరి ముందెందుకు చెప్పలేదు? వదిలేండి ఆ సంగతి, సమాధానం దాటేస్తూ ఉంది గీత. ఆశ్చర్యంగా చూశాడతను ఆమె వంక. ఆమె మౌనం చూసి ఇక ఆ విషయం తర్కించలేదు. మర్నాడు మధ్యాహ్నం కాలింగ్ బెల్ మోగుతుంటే తలుపు తీసింది గీత. ఎదురుగా సురేష్. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్ పర్మిట్ మీ, వేడుకోలుగా అన్నాడు అతను. సారీ సురేష్, నాకు నీతో మాట్లాడాల్సిందేమీ లేదు, కొంచెం కఠినంగా అందామె. అలా అనకండి, ఒక్కసారి నా మనసు విప్పి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. అతని ఆర్దింపుకి ఆమె కొంచెం కూలయింది. కూర్చో అంటూ సోఫా వైపు చూపించింది. ఆమె వంక ఆరాధనగా చూస్తూ, ఇన్నేళ్లకి మిమ్మల్ని చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. శరత్ గారు మీకు సరైన జోడీ అన్నాడతను. గీత చట్టుకున్న అతని వంక చూసింది. తన పట్ల అతని కళ్ళల్లో కురుస్తున్న అభిమానం ఆమెని కట్టిపడేసింది. ఎప్పుడూ అతనికి 15 ఏళ్ల వయసున్నప్పుడు చూసింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇదే కలవడం. లైట్ బ్లూ కలర్ షర్ట్ మీద నైట్ ప్యాంట్లో చాలా హ్యాండ్సమ్, పరిణితి చెందిన యువకుడిగా కనిపిస్తున్నాడతను. ఆమె మనసు గతంలోకి పరుగు తీసింది. పెళ్లైన కొత్తలో భర్తకి ఎక్కువగా క్యాంపుల ఉద్యోగం కావడంతో ఏమీ తోచక ఇంటర్ ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది గీత. అప్పట్లో ఆమెకు పరిచయమైన స్టూడెంట్ సురేష్. పరిచయమైన నెలలోనే ఇంట్లో సొంత మనిషిలా కలిసిపోయాడతను. వయసుకు మించి ఎదిగినవాడిగా కనిపించేవాడు. అతని మాటల్లో చేతల్లో ఎంతో పరిణితి ఉండేవి. అలా గీతకి బాగా క్లోజ్ అయ్యాడు. వద్దంటున్నా వినకుండా ఇంటి పనులన్నీ చేసేవాడు. చివరికి 2 నెలలు గడిచేటప్పటికి సురేష్ లేనిది ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి గీతకు ఏర్పడింది. మేడం, కూరలు తెచ్చాను, మా దొడ్లో కాసినవి. ఎందుకు సురేష్, నేను వద్దని చెప్పానుగా, కొంచెం చిరుకోపంగా అంది. మేడం, కరెంటు బిల్లు ఈ బీరువాలో పెట్టనా? వద్దు, అది మా వారిదే. ఆయన బీరువా ఇంకొకళ్ళు తెరవడం ఆయనకి ఇష్టముండదు, ఆ టేబుల్ మీద పెట్టు. ఓ రోజు అందరు స్టూడెంట్స్ చీకటి పడుతుండగా ఇంటికి వెళ్ళిపోయారు. సురేష్ చదువుకుంటూ హాల్లో ఓ మూల కూర్చున్నాడు. సురేష్, ఇంటికి వెళ్ళు, బాగా లేట్ అయిపోయింది. ఆమె మాటలకు, మేడం, ఇంకో 2 పేజెస్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి వెళ్తాను. అలాగే నోట్స్ రాసుకుంటూ కూర్చున్నాడు. సర్లే, వెళ్ళేటప్పుడు చెప్పు అనుకుంటూ వంట పూర్తి చేసి బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోంచి బెడ్రూంలోకి వస్తుంటే ఎదురుగా బీరువా తలుపులు మూస్తూ సురేష్. నిశ్చేష్టురాలైంది గీత. ఒక సెకన్ ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. మరుక్షణంలో తేరుకొని, సురేష్ గర్జించింది ఆమె. ఏం, ఇక్కడేం చేస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఏదో దాస్తున్నట్టు కంగారు పడుతూ అన్నాడు. నోర్మోయ్, అబద్ధాలాడకో, చెప్పు, అసలు ఏ ఉద్దేశంతో లోపలికొచ్చావు? బీరువా ఎందుకు తీసావు? గీత కళ్ళు నిప్పులు కురిపించాయి. నేనేం చెప్పలేను, ఏమీ లేదు. వడివడిగా ఆమె పక్క నుంచి పరిగెడుతూ తలుపు దగ్గరగా వేసేసి వెళ్ళిపోయాడు. కోపంతో వణికిపోతూ హాల్లోకి వచ్చింది. హాల్ అంతా నిర్మానుష్యంగా ఉంది.
ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమందే. గోడకు కొట్టిన బంతిలా పరుగున వచ్చి బీరువా తలుపు తెరిచి మూసింది. డబ్బు బంగారం అన్నీ పెట్టిన చోటే ఉన్నాయి. అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. మరెందుకతను రహస్యంగా లోపలికి వచ్చాడు? తనని ఏమైనా చేయడానికా? ఊహే ఆమె మనస్సును ముక్కలు ముక్కలు చేసేసింది. ఛే, సురేష్ చిన్నపిల్లాడు, అలాంటివాడు కాదు. తను చాలా తప్పుగా ఆలోచిస్తుంది. తనకి తానుగా ఎంత సర్ది చెప్పుకున్నా ఆమె మనసు స్థిమితపడలేదు. ఆయన రాగానే ముందు విషయం చెప్పాలి అనుకుంది స్థిరంగా. మళ్ళీ వద్దు, అనవసరమైన రభస. ఏది ఏమైనా రేపటి నుంచి అతన్ని తన ఇంట్లోకి మళ్ళీ అడుగుపెట్టనివ్వకూడదు నిశ్చయంగా అనుకుంది. కాని మర్నాడే కాదు, మళ్ళీ ఎప్పుడూ అతను ఆమెకు కనిపించలేదు. అసలు ఏమైపోయాడో కూడా తెలీదు. ఆ రోజు అలా ఎందుకు చేశాడో ఎన్నిసార్లు ఆలోచించినా ఆమెకు చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. మళ్ళీ ఎన్నాళ్లకు అతన్ని తిరిగి చూడ్డం. గతం నుంచి తేరుకుంటూ, సురేష్ నిజం చెప్పు, ఆ రోజు ఎందుకు నా బెడ్రూంలోకి వచ్చావు? మళ్ళీ ఎందుకు పారిపోయావు? ఎన్నాళ్ళు ఎందుకు కనబడకుండా ఉన్నావు? చెప్పు, గీత అంది ఆవేశంగా. చిన్నతనం కొద్దీ తెలియక పొరపాటు చేశాను, లేదా తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటాడనుకుంది. కాని అతను అలా అనలేదు. చెప్పు సురేష్, రెట్టించిందామె. సురేష్, నువ్వేదో దాస్తున్నావు. అప్పటి సంఘటన వెనక ఏదో బలమైన కారణం ఉంది. నిజం చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆమె కళ్ళు అతన్ని శోధిస్తున్నట్టుగా చూశాయి. మా అక్క పేరు కీర్తన. మా ఇద్దరికి 10 ఏళ్లు పైగా తేడా ఉంది. మీకులాగే నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేది. తను కల్లా కపటం తెలియని అమాయకురాలు. తెల్లనివన్నీ పాలని నమ్మే రకం. మనుషుల్లో స్వార్థం ఉంటుందని, అది తననే బలి తీసుకుంటుందని ఆమె ఊహించుకోలేకపోయింది. ఆ స్వార్థం పేరు వాసుదేవ్. అతని వల్లే మా అక్క అతన్ని పూర్తిగా నమ్మింది. పెళ్లి చేసుకుంటాడని ఆశపడింది. ఉత్తరాలు రాసింది, మెసేజ్లు పంపింది. మా అమ్మ వాళ్ళకి తెలియకుండా అతనికి చాలా దగ్గరైంది. ఫోటోలు తీయించుకుంది. కానీ చివరికి ఆ నీచుడు హఠాత్తుగా వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అక్కని మోసం చేశాడు. అది తట్టుకోలేక మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కానీ మా అదృష్టం కొద్దీ బతికి బయటపడింది. జరిగిన అవమానానికి నలుగురిలో తలెత్తుకోలేక మేం చివరికి ఇల్లు ఖాళీ చేసి మా ఊరు వెళ్ళిపోయాం. అమ్మా నాన్నలు కూడా అక్క బాగుంటే అదే 10,000 అనుకొని తనని కాపాడారు, కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని. అక్క నెమ్మదిగా మామూలు మనిషి అయింది. నేను ఇంటర్లోకి వచ్చాను. మా ఊరి నుంచి టౌన్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. మా అక్కకు మంచి సంబంధం వచ్చింది. ఆఖరికి మా అక్కని ఒప్పించి అమ్మ వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. మా ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. అక్కకు పెళ్లి కుదరడంతో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. చాలా కాలం తర్వాత మా జీవితాల్లో ఉన్న స్తబ్దత తొలగి ఈనాళ్లకు వెలుగురేఖ తొంగి చూసింది అనిపించింది. ఓ నెల రోజులకి, అక్క ఏమైంది? నిన్నటి నుంచి చాలా దిగులుగా ఉన్నావో ఆందోళనగా అడిగాను. ఏం లేదురా. అక్క కళ్ళల్లో సన్నటి నీటి తెర. అక్క నిజం చెప్పు, ఏమైంది? ఆదుర్దిగా అన్నాను. సురేష్ అంటూ అక్క నన్ను పట్టుకొని బోరుమని ఏడ్చింది. నేను బ్రతిమాలి పట్టుబడితే అప్పుడు నోరు విప్పి చెప్పింది, ఆ దుర్మార్గుడు వాసు మళ్ళీ కలిశాడని. నువ్వు పంపిన వాట్సాప్ మెసేజ్లు, ఫోటోలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా కోరిక కనుక ఒకసారి తీరిస్తే అవన్నీ నీకు తిరిగిచ్చేస్తాను. లేదా నీ ఉత్తరాలన్నీ నీ కాబోయే మొగుడికి నేను కానుగ్గా పంపుతాను. అతని బెదిరింపు గురించి చెప్పింది. అక్క భయపడకో అన్నాను ఆరిందల. నా జీవితం గురించి నాకేం భయం లేదురా సురేష్. కానీ అమ్మ నాన్న గురించే బెంగ. వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తీరా ఇప్పుడు ఈ పెళ్లి పెటాకులైతే వాళ్ళు ఇంకా తట్టుకోలేరు. నాలాంటి దాన్ని కన్నందుకు వాళ్ళు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాల్సిందే. వెక్కి వెక్కి ఏడుస్తూ అందే. నా మనసు కరిగిపోయింది. అక్క బాధపడకో, ఏదో ఒకటి చేద్దాంలే. వాసుని కొంచెం టైం ఇమ్మని అడుగు. అక్క నేను చెప్పినట్టే చేసింది. ఆవేశంలో అన్నానే కానీ నిజానికి అక్కకి విషయంలో నేనేం సాయం చేయగలను నాకే తెలీదు. అసలు ముందతన్ని చంపేయాలనుకున్నాను. కానీ అమ్మా నాన్న అక్క అందరూ గుర్తుకు వచ్చారు. తప్పు, అలా చేయకూడదు. అక్క సమస్యకు అది పరిష్కారం కాదు. ఏం చెయ్యాలి? ఆ మెసేజెస్ని బయట పెట్టకుండా అతన్ని ఎలా ఆపాలి? ఇదే ఆలోచన నన్ను రేయింబవళ్ళు తినేసింది. అక్క అతను ఎక్కడుంటాడో అడిగాను. మునుపు 4వ వీధిలో ఉండేవాడు. పెళ్ళయ్యాక 3వ వీధిలో నాయుడు గారింట్లో 2 అంతస్తుల కాపురం అందే. అక్క వంక ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడా మళ్ళీ రెట్టించాను. అడ్రస్ నిజం. అక్క చెప్పిన అడ్రస్కు నా మనసులో ఆనందం తన్నుకు వచ్చింది. దేవుడున్నాడు అనిపించింది. అతను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు. నేను సాయంత్రం ట్యూషన్కి వెళ్తున్నానే, ఆ లెక్చరర్నే. హఠాత్తుగా మీ ముఖం నా ముందు కదలాడగానే ఎందుకో బాధతో మనసు ఊగిసలాడింది. అంతే. ఇంట్లో ట్యూషన్ పేరుతో మీ అభిమానాన్ని సంపాదించి అతను తన బీరువాలో రహస్యంగా దాచుకున్న ఫొటోస్ని ఫోను దొంగలించి పారిపోతూ మీ కంటపడి మీ మనసులో నీచాతి నీచంగా మిగిలిపోయాను. సురేష్ చెప్పడం ఆపాడు.
అప్పటి వరకు ఎంతో శ్రద్ధగా సురేష్ చెప్తుంది కథలా వింటున్న గీత ఆఖరి మాటలకు ఉలిక్కిపడింది. పక్కలో బాంబు పేలినట్లుగా అదిరిపోయింది. సురేష్ అంటే మీ అక్కని మోసం చేసింది? అవును అతనే, సురేష్ ఆవేదనగా అన్నాడు. సురేష్ ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేసింది. మీరంటే పిచ్చి అభిమానం నాకు. అయ్యో, ఇంత మంచి వ్యక్తికి అలాంటి దుర్మార్గుడు భర్త. అలాగని నిజం చెప్తే మీ కాపురంలో చిచ్చుపెట్టిన వాడిని అవుతాను. అప్పుడు ఎంతగా సంఘర్షణ అనుభవించానో మీకు తెలీదు. అందుకే మీ నుంచి నేను అందనంత దూరంగా వెళ్ళిపోయి మీ దృష్టిలో అపరాధిగా మిగిలిపోయాను అన్నాడతను. సురేష్, ఆమె గొంతు వణికింది. ఎంత పొరపాటుగా నేను ఊహించుకున్నాను. నన్ను క్షమించు. అంత మాట అనకండి. అక్కకి పెళ్ళై పిల్లా పాపలతో సుఖంగా ఉంది. మీరు హ్యాపీగా ఉన్నారు. నాకంతే చాలు. మీకు శరతగారి భార్యగా ఈ విషయాలన్నీ చెప్పాను. అదే మీరు వాసుగారి భార్యగా ఉండి ఉంటే ఈ నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టేవాణ్ణి కాను. మీ ముందు జీవితాంతం దోషిలా మిగిలిపోవడానికి ఇష్టపడేవాణ్ణి. నాలోనే ఆ నిజం సమాధి అయిపోయేది. సురేష్, కళ్ళతో చూసిందే నిజమంటారు, కానీ కంటికి కనిపించిన నిజం కాని రుజువును ఇన్నేళ్ల తర్వాత తెలుసుకున్నాను అందామె గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. సురేష్, వాసుతో నాకు పెళ్ళైనప్పటి నుంచి అతని ప్రవర్తన చాలా తేడాగా ఉండేది. చాలా సులువుగా అబద్ధాలాడేవాడు. చెడు తిరుగుళ్ళు తిరిగేవాడు. అతనిలో 2 మనుషులుండేవాళ్ళు. అయినా సరే అతని విరుద్ధ ప్రవర్తన మార్చడానికి, కాపురం సవ్యంగా నడపడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఆఖరికి నా మనసు చంపుకొని అతనికి అనుగుణంగా మారడానికి సిద్ధపడ్డాను. కానీ రాను రాను అతనిలోని శాడిస్టుని భరించలేకపోయాను. చివరికి విడాకులు తీసుకోవడం నాకు తప్పలేదు. భారంగా అంది గీత. ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సురేష్ కోపంగా అన్నాడు. ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో నిర్లిప్తంగా అంది. షాక్ తిన్నాడతను. నిజమా? అతనికి ఎయిడ్స్ సోకిందా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును. ఇప్పుడు అతన్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. మరి మీ ఆరోగ్యం? ఆందోళనగా అడిగాడు. అదృష్టవశాతం మేము విడిపోయాక అతనికి ఎయిడ్స్ సోకింది. ఇప్పుడు అతని పాపం చివరి స్టేజిలో ఉన్నాడు. మిమ్మల్ని అంతగా వేధించి బాధించినా కూడా చిత్రంగా ఆమె వంక చూశాడు. ఇంకా అతని మీద జాలిపడుతున్నారా? పాపం అతనికి ఏం మిగిలింది ఇప్పుడు చెప్పు? యవ్వనపు హోరులో కన్నుమిన్ను ఎరక్క తిరిగిన చెడు తిరుగుల ఫలితం ఒక జీవితం. అది తెలుసుకునేలోపు ఆ దీపం ఆరిపోతుంది. ఆ దీపం ఆరిపోవడమే కాక తన చుట్టూ ఉన్న వారికి అంటించి వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేయడమే కాక బతికి ఉన్న జీవోత్సవాలుగా మారుస్తుంది. అంతటి మహమ్మారి ఎయిడ్స్ రోగం. ఇది అనుభవం మీద కానీ ఏ మనిషికి తెలిసిరాదు. ఏం చేస్తాం? శరత్ నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం అంది నిట్టూరుస్తూ. హిమాలయాలంత ఔన్నత్యం ఉన్న ఆమె వ్యక్తిత్వం అతన్ని అబ్బురపరిచింది. మరి శరత్ ఎలా పరిచయమయ్యారు? ముందుకు వంగుతూ అడిగాడు సురేష్. శరత్ నాకు దేవుడిచ్చిన అదృష్టం. అందుకే అంటారు చూడు, దేవుడు ఒక దోవ మూసినా ఇంకో దోవ తెరుస్తాడని. శరత్ రూపంలో మరో జీవితాన్న దేవుడు నాకు ప్రసాదించాడు. అతనే నా జీవితంలోకి రాకపోయి ఉంటే కనుక డిప్రెషన్ని తట్టుకోలేక నేనేమైపోయేదాన్నో. విడాకులు తీసుకున్నాక నా మైండ్ డైవర్షన్ కోసం మా నాన్నగారు యూనివర్సిటీలో PhD కోసం చేర్పించారు. అక్కడికి అప్పుడప్పుడు అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇవ్వడానికి వస్తూ ఉండేవాడు. అలా అతనితో మొదలైన పరిచయం ఇవాళ నన్ను మనిషిగా నిలబెట్టి నాకు మరో జన్మనిచ్చింది. ఉద్వేగంగా అంది గీత. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడండి, సురేష్ ఆనందంగా అన్నాడు. అందుకే గీత నాకు భార్య కావడం వల్ల నేను చాలా లక్కీ ఫెలో అయ్యాను. శరత్ అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు. అబ్బా శరత్, మీరు మరీను. గబగబా లేచి అతనికి చిరునవ్వుతో ఎదురుగా వెళ్తూ అంది. ఆమె భుజం మీద చేయి వేసి అపురూపంగా లోపలికి తీసుకొచ్చాడు శరత్. కన్నుల పండగగా ఉన్న వాళ్ళ జంటను చూసి ఆనందంతో పొంగిపోయాడు సురేష్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.